హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, ఒకసారి చూసేసండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడ ఫిషెస్ అన్నిటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. పీసెస్ కింద కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ ఫిషెస్ని మ్యాగ్నేట్ చేయడానికి కారం అండ్ పసుపు అండ్ ధనియాలు జీలకర్ర పొడి అండ్ ఫిష్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ పేస్ట్ అన్నిటిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ లైట్గా వాటర్ కూడా యాడ్ చేసి నేను ఏదైతే మిక్స్ చేసుకుని ఉంచుకున్నానో ఆ పేస్ట్ అంతటిని నేను ఫిష్కి పట్టించాను. ఒక 15 మినిట్స్ అలా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇక్కడ పీసెస్ మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాను కదా, అవి అన్నీ అందులో ఆయిల్లో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అవన్నీ ఆయిల్లో మనం ఒకసారి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అంతే మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అవి లోపలనే ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు అంతా ఫ్రై అయినాయి, నేను రెండో వైపు కూడా తిప్పాను. సో రెండో వైపు కూడా ఫ్రై అవుతున్నాయి. బోత్ సైడ్ ఈక్వల్గా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం రెండు వైపులా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. ఒక్కసారి ఇక్కడ ఇలా మనకి ఫిష్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చూస్తే మనకి ఐడియా వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫ్రై అయినాయి. నేను రెండు వైపులా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకున్నాను. సో ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మనం లాస్ట్గా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇక్కడ మనం లైట్గా కొత్తిమీర యాడ్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసాను. సో ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.